1955లో విజయవాడ కనకదుర్గమ్మ వారు రోజులు మారాయనే సినిమాకి వెళ్లారంట. ఒక రోజు వెంకన్న అనే రిక్షా తొక్కే అతను సెకండ్ షో తర్వాత విజయవాడ మారుతి టాకీస్ ముందు నుండి వెళ్తుంటే ఒక ఆవిడ ఆపి ఇంద్రకీలాద్రి దగ్గర దింపుతావా అని అడుగుతుంది. ఆవిడ ఎర్రచీర, పెద్ద బొట్టు, చేతులు నిండా గాజులతో ఉందంట. దింపుతానని చెప్తాడు. అలా రిక్షాలో వెళ్తున్నప్పుడు ఇక్కడ రాత్రులు అమ్మవారు తిరుగుతారంట కదా, నీకు భయం వేయదని ఆవిడ అడుగుతుంది. దానికి వెంకన్న అమ్మను చూసి తప్పు చేసే వాళ్ళు భయపడతారు కానీ నాలాంటి కష్టపడేవాడు ఎందుకు భయపడతాడు అని అంటాడు. వెంకన్న రిక్షాని ఇంద్రకీలాద్రి కొండ దగ్గర ఆపి ఏ ఇంటి దగ్గర దింపాలని అడుగుతాడు. వెనక నుండి సమాధానం రావట్లేదని వెనక్కి తిరిగి చూస్తే ఆవిడ కొండ మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. అమ్మా నాకు డబ్బులు ఇవ్వలేదని అడుగుతాడు. నీ తలపాగలో పెట్టా చూసుకో అంటుంది. నా తలపాగలో ఎలా పెడుతుందని తీసి చూసేసరికి ఆశ్చర్యపోతాడు. అందులో బంగారపు గాజు 10 రూపాయల నోటు ఉందంట. అంతే, రిక్షా ఎక్కింది అమ్మవారని తెలిసి అమ్మా అని అరవడం మొదలు పెడతాడు. అది విని జనాలు వచ్చి జరిగింది తెలుసుకుని ఎన్ని పూజలు చేసినా దొరకని అదృష్టం వెంకన్నకు